అమెరికా పెద్దన్నగా ఉంటానంటే పర్లేదు. దద్దమ్మగా మారతానంటే, లేకపోతే దరిద్రంగా మారతానంటే క్రమంగా ఏకాకవుతుంది. ట్రంప్‌కి సంబంధించి అమెరికా ఫస్ట్ అంటాడు. యెస్. బట్ ప్రపంచ ఒప్పందాలు ఏదైతే కుదుర్చుకున్నారో దాంట్లో ఆచరించి తీరాలి. ఆచరించకపోతే ఆ తర్వాతన పెద్దన్న పాత్ర అవ్వదు, దద్దమ్మ పాత్ర అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అవతలకు పోవడం అమెరికా ఇష్టం. కానీ దానికి పెట్టే ఖర్చుని పక్కన పెట్టేయడం అన్నటువంటిది ఇప్పుడు నష్టం. దానివల్ల ప్రపంచానికి ఒక క్రైసిస్ అన్నటువంటిది వస్తే ఎవరు కంట్రోల్ చేస్తారన్నది తెలియదు. అలాగే రకరకాలైనటువంటి యాక్షన్స్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఏమంటాడు, 15% పన్ను విధానం అన్నటువంటి దాన్ని, ప్రపంచవ్యాప్తంగా ఒకటే పన్ను విధానం ఉండాలి అన్నటువంటి దాన్ని వ్యతిరేకిస్తున్నాను అంటున్నాడు. దీన్ని భారత్ కూడా వ్యతిరేకించింది. ఎందుకంటే మనం ప్రపంచీకరణ అన్నటువంటి పేరుతో అందరూ ఒకటే పన్ను ఉండాలి అన్నటువంటిది పెట్టుకున్నాం. కానీ అక్కడే తేడా ఉంది. మనకు రూపాయల్లో ఉంటే వాళ్ళకి డాలర్లో ఉంటుంది. ఆ డాలర్ ఆధారితంగా చేస్తున్నారు. అది యాక్సెప్టబుల్ కాదు అన్నట్టు భారత్ మొదటి నుంచి వాదిస్తూ వస్తుంది. ఒక్కొక్కళ్ళకి ఈ ప్రపంచీకరణ జరిగినా కూడా ఎవడి మార్కెట్ వాడిదిగానే ఉండటానికి కారణం అన్నట్టు ఇదే. ఇప్పుడు ట్రంప్ దాన్ని మార్చేసి అసలు అమెరికా అట్లాంటి ఒప్పందాల్లో ఉండదు, ఆ రూల్ ప్రకారం ఫాలో అవ్వదు, మా అవసరాలు ఏంటో మేము దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నాడు. అంటే కొత్త మార్పు వైపుకి పోతున్నాడు. అమెరికా అట్టబోతే ఎవడి పని ఆడే చేసుకుంటాడు అప్పుడు.